ఆ పథకంతో సంక్రాంతి కానుక ఇవ్వబోతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా సంక్రాంతి పండుగ వస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆశ ఉంటుంది. ప్రభుత్వం తరపున నాకు ఏదైనా కానుక వస్తుందా? అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు ఎలక్షన్ సమయంలోనే ఏదో ఒక పథకాన్ని మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట ఇస్తూ ఉంటారు. కానీ సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా కూడా ఒక పథకాలు అనేవి అమల్లోకి రావు. సో అప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది మొదలవుతుంది. మీరు ఎలక్షన్ సమయంలో రకరకాల హామీలు చెప్తా ఉంటారు, రకరకాల పథకాలు ఇస్తామని చెప్తా ఉంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా చివరికి మీ పదవీ కాలం అయిపోతున్నా కూడా మాకు మాత్రం పథకాలు అవి అమల్లోకి తీసుకురారు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ సంక్రాంతికి ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా రైతులు, మన దేశానికి రైతు వెన్నుముక అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏ రాష్ట్రంలో చూసినా రైతుల పరిస్థితి మాత్రం చాలా చాలా దౌర్భాగ్యంగా మారిపోయింది. ప్రభుత్వం తరపున అందించాల్సినటువంటి ఏదైనా బెనిఫిట్స్ కావచ్చు అవి ఏవి కూడా వాళ్ళ దగ్గరికి రావట్లేదు. అంటే ప్రభుత్వం ఒకవేళ ఆ పథకాలని అమలు దిశగా ముందుకెళ్ళినప్పటికీ కూడా అది మాత్రం మధ్యలోని అంతా కూడా కనుమరుగైపోయి ఇటు రైతుల దగ్గరికి వచ్చేసరికి ఏదో ఇంత కనిపిస్తుంది అనమాట. అంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ని కావచ్చు లేకపోతే వాటిని వాళ్ళే లాగేసుకుంటూ ఉన్నారు. సో ప్రభుత్వం పకడ్బందీగా కొన్ని ఏర్పాట్లు చేసి ఇలాంటివి ఏవి కూడా జరగకుండా డైరెక్ట్ రైతులకే ఒక సహాయం అందే విధంగా కావచ్చు, ఈ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు అందే విధంగా చేయాలి అని చెప్పేసి కూడా ప్రజలు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి కానుకగా ఒక కేంద్రం ఇచ్చినటువంటి ఒక పథకాన్ని మళ్ళీ ప్రారంభించబోతుంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క పథకాన్ని వాళ్ళు నిర్వీర్యం చేసేసారు. అంటే సరిగ్గా ఉపయోగించుకోలేదు, అమలు కూడా చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మాత్రం గుడ్ న్యూస్ చెప్పారు. రైతు యాంత్రీకరణ పథకాన్ని మాత్రం పునః ప్రారంభిస్తూ ఉన్నారు. సో ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ యొక్క పథకం ద్వారా ఎట్లా అంటే సబ్సిడీ ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సబ్సిడీ ద్వారా మనకు కొన్ని అంటే యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు నాగలి దున్నాలి అనుకుంటే చాలామంది అంటే మనము గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఎడ్లతోనే నాగలతోనే దున్నుతూ ఉంటారు. సో ఇప్పుడు కొంచెం సిటీ ఏరియాస్లో డెవలప్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా యంత్రాలు అన్నమాట. మనము వరి కోయడానికి కావచ్చు, వరి నాటడానికి కావచ్చు, లేకపోతే కలుపు తీయడానికి కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క మెషిన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెషిన్స్ అన్నీ కూడా ఈ పథకం ద్వారా సబ్సిడీ ద్వారా రైతులు అనే వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఒక పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తుంది. సో మరి ఆల్రెడీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరెవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీరు సర్వే చేయండి. ఆ ఒక రైతుల నుంచి మీరు అన్ని డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలయ్యే విధంగా మనం చేద్దామని చెప్పేసి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. సో రైతులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. అండ్ రైతులందరూ కూడా ఇప్పుడు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో కూడా కొత్త పంటలన్నీ కూడా ఇంటికి రావడం, వాటి ద్వారా మనము సెలబ్రేట్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. కాబట్టి సో రైతులకు మాత్రం మంచి గుడ్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని మాత్రం ఉపయోగించుకోండి.